అన్ని కష్ట నష్టాలు తీరి సుఖ సంపదలు కలగడానికి 3 పరిహారాలు చెప్తారు. ఫస్ట్ శక్తి ఆలయం ఏదైనా కూడా అమ్మవారి ఆలయంలో అగ్గిపెట్టి తీసుకెళ్ళి ఎవరికీ తెలవకుండా పెట్టండి. దాని ద్వారా మీ ఇంట్లో పిల్లలకి ముఖ్యంగా పిల్లలతో ఈ పరిహారం చేపిస్తే చాలా మంచిది. పిల్లలకి మంగళుడు అనుకూలమయ్యే తెలివి, శక్తి, బుద్ధి, ఫైరింగ్ ఏర్పడుతుంది. పెళ్లి కాని ఆడపిల్లలతో కూడా ఈ పరిహారం చేపిస్తారు. ఇక రెండోది శివాలయంలో ఖర్జూరాలు కానీ పంచదార కానీ ప్రసాదాలకు వాడుకోమని అక్కడ ఉన్న పంతులు గారికి కానీ దేవాలయానికైనా ఇవ్వాలి. మినిమం 5 కిలోలు. ఒక అద్భుతం. ఆ రోజు వరకు ఉన్న కష్టాలు తొలగవు. ఆ రోజు వరకు ఉన్న కష్టాలన్నీ విపరీతమైన లాభాల కింద మారిపోతాయి. అదొక వింత. ఇక మూడో పరిహారం, ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయంలో 9 రోజుల పాటు ప్రతిరోజు 9, 9, 9 అరటికాయలు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇచ్చి మీ మనసులో ఉన్న కోరిక, అది అధికారానికి, వ్యాపారానికి, వ్యవహారానికి, గొప్పతనానికి, మీకుండే చేతబడులు, ఇబ్బందులు అన్ని టెన్షన్ తొలగించడానికి ఇది చాలా గొప్ప ప్రక్రియ. వీటన్నిటికంటే కోటి రెట్లు ఎక్కువ ఫలదాయకము అదృష్టరత్న దారణ. అదృష్టరత్న దారణం అనేది ఒక అద్భుతం. మీరు ఏమి చేసినా చేయకపోయినా కూడా శివుడు పార్వతికి చెప్పిన 3,000,000 దేవతల యొక్క పవర్సు, శివుడు పార్వతికి ఇచ్చిన 7 కోట్ల మంత్రాల యొక్క పవర్సు అదృష్టరత్నం ద్వారా మీకు సంక్రమించి అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు వెనకాల ఉండే వాళ్ళందరూ కూడా అదృష్టరత్నాలు పెట్టించండి. జీవితం అద్భుతంగా మారడానికి అవకాశం ఉంటుంది. 9399993389 ఈ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. ఫ్రీగా జ్యోతిష్యం చెప్తారు. శుభం బియాత్.